9 టీవీ డిజిటల్కు స్వాగతం. గొలుగొండ మండలం జోగంపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అడిగర్ల రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గతంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి డెలివరీ ఖర్చులు, పెళ్లి కానుక, సహజ మరణం, మట్టి ఖర్చులు అందజేస్తామని ప్రకటించినప్పటికీ 2020 సెప్టెంబర్ 7కు ముందు అమల్లో ఉన్న ప్రమాద బీమా, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు, బెడ్ రెస్ట్ సౌకర్యం, పనిముట్లు వంటి పథకాలను కూడా పునరుద్ధరించాలని కోరారు. 2020 సెప్టెంబర్ 7 నాటికి కార్మిక శాఖ రద్దు చేసిన క్లెయిమ్లను తక్షణమే చెల్లించాలని, ఆ తేదీ నుంచి ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు పనిచేయకపోవడం వల్ల పథకాలు కోల్పోయిన కార్మికులకు ఎటువంటి షరతులు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బుంగ గంగరాజు, సంఘం నాయకులు గంగాధర, రామకృష్ణ, ఆనందు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నుంచి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లన్నీ చెల్లించాలి. 2020 సెప్టెంబర్ 7 నుంచి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లన్నీ చెల్లించాలి. ప్రమాద బీమా అమలు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల పిల్లల స్కాలర్షిప్లు అమలు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల పిల్లల స్కాలర్షిప్లు అమలు చేయాలి. పనిముట్లు అమలు చేయాలి. ప్రమాద బీమా అమలు చేయాలి. 2020 నుంచి 2020 సెప్టెంబర్ 7 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. దరఖాస్తులు పెట్టుకున్న వారు అందరూ క్లెయిమ్లు చెల్లించాలి. దరఖాస్తులు పెట్టుకున్న వారు అందరూ క్లెయిమ్లు చెల్లించాలి. జిందాబాద్ సిఐటియు. నా పేరు అడిగర్ల రాజు, సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిని. ఈరోజు గొలుగొండలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు 3, ఒకటి వివాహ కానుక, అలాగే డెలివరీ కానుక, సహజ మరణం అమలు చేస్తామని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. అందుకు భవన నిర్మాణ కార్మిక సంఘంగా ప్రభుత్వానికి కొత్త ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గతంలో భవన నిర్మాణ కార్మికులకి సుమారు 25 రకాల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు జరిగేవి. వాటిల్లో ప్రధానమైనది ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు, అలాగే పనిముట్లు ఇచ్చేవారు, అలాగే భవన నిర్మాణ కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చేవారు. ఇవి ఇప్పుడు కొత్త పథకాల్లో లేకపోవడం అనేది భవన నిర్మాణ కార్మికులకి నష్టదాయకమని చెప్పేసి మేము భావిస్తున్నాం. అట్లాగే 2020 సెప్టెంబరు 7వ తారీఖు నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికులు చాలామంది అర్హులై ఉండి పథకాలు అమలు జరగక ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈ గ్యాప్లో ఉన్న అర్హులు అయి కోల్పోయిన వారందరికీ కూడా అవకాశం కల్పించాలి. అలాగే 2020 సెప్టెంబర్కి ముందు ప్రభుత్వం కొన్ని వందల క్లెయిమ్లకి స్క్రూటినీ చేసింది. వాళ్ళకి పథకాలు ఇవ్వచ్చు అని చెప్పేసి స్క్రూటినీ చేసి ఫైనల్ చేసిన లిస్ట్ ఉంది. దానికి కూడా భవన నిర్మాణ కార్మికులకి పథకాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ డిమాండ్లన్నింటినీ కూడా పునరాలోచన చేయాలి. గతంలో ఇచ్చినట్టు అన్ని పథకాలను కూడా ఆచరణలో అమలు చేయాలని చెప్పేసి మా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.